నేను డెవలప్ చేసుకోవాలంటే ఇన్నోవేటివ్ గా నేనేం చేస్తాను, నాకు వచ్చేటువంటి ఆదాయ వనరులు ఎగ్జాంపుల్ ఇందాక సార్ చెప్పారు, ఒక కార్డ్ సేల్ చేస్తే 5,000 వస్తుంది. దాంట్లో డిన్నర్ సెట్ ఎంత అయితే ఒక 500 రూపాయలు 250 రూపాయలు గణించుకునే డిన్నర్ సెట్ బల్క్ లో తీసుకుంటే మీకు 180 రూపాయలు గణించి కూడా అవుట్లెట్స్ లో దొరుకుతుంది. సో ఒక 50 100 ఒక మీటింగ్ సైజుని బట్టి తెచ్చుకొని వాళ్ళకి ఎప్పుడైతే డిన్నర్ సెట్ మీకు డ్రాలో వచ్చిందనగానే వచ్చింది ఫ్యామిలీతో వచ్చి తీసుకెళ్తున్నారు. చక్కగా వాళ్ళందరినీ ఒక 100 మంది ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తాం. ఈ 100 ఫ్యామిలీస్ లో 25-50 మెంబర్స్ డెఫినెట్ వస్తారు. అలా చక్కగా ఇన్వైట్ చేసుకొని వచ్చి కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మంచి మన కాన్సెప్ట్ A to Z బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాక లంచ్ అది మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళని మోటివేట్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి రెఫరల్స్ తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ తీసుకుంటాం. ఆ వచ్చినటువంటి 25 ఫ్యామిలీలు లేదంటే 50 ఫ్యామిలీలు ఏదైతే ఉన్నాయో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో మళ్ళీ మీరు 10 మందిని మీరు రెఫర్ చేయండి. ఈ రెఫర్ చేసిన దాని మీద మీకు ఏదైతే కార్డు ఖరీదు 25,000 ఉందో మీకు 10,000 5,000 మీకు బోనస్ వస్తుంది, మీకు డిస్కౌంట్ వస్తుంది. మనకు వచ్చేది సపోజ్ వాళ్ళ ద్వారా ఒక 10 కార్డులు లేని 15 50,000, వాళ్ళకు 10,000 20,000 ఆఫర్ వల్ల నష్టమే లేదుగా. ఇంట్రడ్యూసింగ్ రెఫరల్ సిస్టమ్ అంటారు అనమాట. ఇట్లా బిజినెస్ రకరకాల పద్ధతులు చేసుకోవచ్చు. ఈజీ వే అంటే బిజినెస్ ని ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం అంటే ఇది ఒక మార్గం చెప్పాయి. ఇట్లాంటివి మీకు చాలా ఐడియాస్ చెప్తాను, నేను నంబర్ ఆఫ్ ఐడియాస్ చెప్తాను. అంటే ఈజీగా బిజినెస్ ప్రమోట్ చేసుకునే దానికోసం ఇవాళ సార్ ఏం చేశారు, ఇన్ని వేల కోట్లు ఈజీగా అయిపోయింది కట్టానికి. మనందరం ఏమనుకుంటాం, ఈ బిజినెస్ ఎలా అవుతుంది, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఆలోచించాలి. సో ఇలా ఈజీ వేలో చేసుకోవచ్చు. సో నేను అనుకున్నటువంటి టార్గెట్ మరి చేయటం ఈజీయా కాదా, అర్థమైంది కదా. సో మనం ఈ బిజినెస్ ఎంత ఫాస్ట్ గా చేయాలంటే మన యొక్క నెట్వర్క్ ని బాగా ఫాస్ట్ గా డెవలప్ చేసుకోవాలి. ఎంత ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటే దీంట్లో మంచి మెరాకిల్స్ లాంటి మీ సైజును బట్టి 10 మంది అయితే 10, 50 మంది అయితే 50 మంది, 100 మంది అయితే 100 మంది వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాలి. ఇన్కమ్ అనేది కూడా డే 1 నుంచి మన చేతుల్లోనే ఉంటుంది. ఇవాళ ఎగ్జాంపుల్ మీ అందరూ మినిమం 15,000 రూపాయలు శాలరీ ఉన్నాను. ఈ 15,000 శాలరీలో ఎగ్జాంపుల్ మేనేజర్ అనేటువంటి ఉంటారు, అన్మేనేజర్ ఉంటారు, వాటెవర్ అయిపోయింది. దీంట్లో మీరు ఎంత మిగల్చగలుగుతారు చెప్పండి. మీ ఖర్చులన్నీ ఇవ్వాలి. ఇన్ కేసు ఎవరైనా మ్యారేజ్ హోల్డర్స్ ఉంటే ఆ రెంట్ మెయింటెనెన్స్ పోతే ఈ కూడా చాలు విధంగా చెప్పాలి, అవునా కదా. అంటే మీ అందరి వయసు ఎగ్జాంపుల్ ఒక 20-25 సంవత్సరాలు ఆ లోపల ఉన్నారు అందరూ. మరి బిజినెస్ లో లైఫ్ లో సెటిల్ అయ్యి ఒక యాంబిషన్ తో మనం ఇన్కమ్ గెయిన్ చేసి ఎన్ని చేయాలంటే ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లాన్ అనేది మన చేతుల్లో ఉంది. నేను కూడా ఇలాగే డిజైన్ చేసుకున్నాను. నేను బేసికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎన్బిసిసిలో అసిస్టెంట్ ఇంజనీర్. జాబ్ రిజైన్ చేసి ఇది కాదు లైఫ్, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తారా చెప్పండి. మరి నేను ఎందుకు చేశాను, నేను ఒక ఎయిమ్ గోల్ పెట్టుకొని నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. నేను మంచి పొజిషన్కి వెళ్ళాలంటే కష్టపడాలి. డబ్బులు వస్తే రావుగా, కష్టపడితేనే వస్తాయి. సో ప్లానింగ్ అనేది ఉండాలి. అన్నిటికంటే విలువైంది చెప్పండి, వెరీ గుడ్. అన్నిటికంటే విలువైంది టైం. టైం పోతే ఇంకా తిరిగి రాదు, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. నేను కేవలం రీల్లో ఎందుకు వచ్చానంటే చాలా పొరపాటు చేశాను, టయాన్ని వృధా చేసుకున్నాను. రకరకాల అవన్నీ నా సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నాను. వాట్ ఎవర్ ఇట్ మేబీ మళ్ళా తిరిగి ఈ రీల్ ద్వారా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళా మంచి పొజిషన్ నాయుడు గారి కంటే ఎక్కువ సంపాదించాలని నేను ఈ ఆర్గనైజేషన్ అర్థమైందా. సంపాదించవచ్చు, ఆయన పని చేయమని ఆడే కూర్చుంటారు, ఆయన అక్కడే ఉంటాడు, నేను కష్టపడితే నేను పైకి వెళ్తాను, మీరు కూడా అంతే. సో మనం ఈ తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే ఈ క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో. సరే రేపు ఇందాక మీకు చెప్పారు సార్, రేపంతా మీకు ప్రమోషన్లు ఇస్తాం, మీరు పీడీఓలు అవుతారు, డిప్యూటీ సిఇఓలు అవుతారు. మహా ఇస్తే ఎంత ఇస్తారు ఆర్గనైజేషన్? ఒక 50,000 70,000 ఇస్తారు, అంతేనా? అది ఎప్పటికి మనం చేసే వర్క్ బట్టి మనం చేసే
ఇది దేని బట్టి సరే ఒక 50,000 స్థాయికి వచ్చాం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఉండేటువంటి ఎక్స్పెండిచర్లు ఉంటాయి, మ్యారేజ్ ఉంటుంది, పిల్లలు ఉంటుంది, స్కూల్స్ ఉంటాయి. నాకు రామకృష్ణ గారిని అడిగాను ఒక చైల్డ్ జాయిన్ చేయాలి మీ ఎంత అంటే 35,000 అన్నారు. నాకు సగం ఆయనే జాయిన్ చేస్తాను అర్థమైందా. సో ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మనకి ఎంత సంపాదించిన 5,000 నుంచి 10,000 ఏ రోజు కూడా మన పాకెట్ లో ఉంటుంది. సో ఈజీ వే ఇలాంటి కార్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు టైం సేవ్ చేసుకుంటూ టయాన్ని వృధాకి కాకుండా ఫాస్ట్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి కాన్సెప్ట్. ఇవాళ రీల్ మూవ్మెంట్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ మామూలు కాన్సెప్ట్ కాదు. ఇవాళ దీంట్లో కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే అతి తక్కువ టైంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ కూడా కాదు, ఏ వంట అయినా క్రియేట్ చేయొచ్చు. ఎంత వంటస్ క్రియేట్ చేయొచ్చు అంటే మన యొక్క ఆదాయాన్ని మన లైఫ్ లో ఒక 30 సంవత్సరాలు ఏదైనా మనకి జాబ్ వచ్చినా ఇంకోటి వచ్చినా కష్టపడితే ఎవరు కూడా గట్టిగా ₹1,00,00,000 కంటే కూడా ఎక్కువ పెంచలేము. 2 కోట్లు కోటి ఏది మంచి శాలరీ అన్ని కంఫర్ట్ గా ఉండి అన్ని క్లియర్ గా ఉంటాయి. కానీ ఇక్కడ 1 year 2 years లో అలాంటి అచీవ్మెంట్ చేయొచ్చు. ఇలాగే నేను ప్లాన్ చేసి రియల్ ఎస్టేట్ లో ఆనాడు డిజైన్ చేసుకుని వచ్చి నా ఏజ్ ఎట్ ది రేట్ ఆఫ్ 42 years అన్ని విధాలా సెటిల్ అయ్యాయి విత్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇందాక సార్ అన్నారు ఆంజనేయులు గారు, నేను తిరిగినంత టూరిజం ప్లేస్ ఇండియాలో బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చెప్తున్నా, వేరేగా చెప్తాను జనరల్గా. అంటే రిక్రియేషన్ మనకి ఇన్కమ్ తో పాటు ఏముండాలా, మానసిక ఉల్లాసం, ఎంటర్టైన్మెంట్, అన్ని రకాలుగా చక్కగా ఎవరు చూడంత జీవితాన్ని చూశారు. హ్యాపీగా ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగారు. అది నీకంటే ఇంపార్టెంట్ ఏంటి, డబ్బు కాదు, సాటిస్ఫాక్షన్.